ఎన్ఆర్ఐ అంటే బాగా సంపాదిస్తాడు. వీడు ఇండియా వచ్చేటప్పుడు ఫోన్లు తెస్తాడు, ల్యాప్టాప్లు తెస్తాడు, లేకపోతే ఇంకోటి తెస్తాడు. అరే నాకు యుఎస్ నుంచి వచ్చేటప్పుడు అది తెస్తావారా, యూకే నుంచి వచ్చేటప్పుడు ఇది తెస్తావారా అని జనాల ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మన బాధలు చెప్పుకుంటే మనం తక్కువైపోతామేమో అని ఎవరు చెప్పుకోరు. సో ఇలాంటి సిచ్యువేషన్ల మధ్యన ఫారెన్ వచ్చిన తర్వాత కష్టపడి రూప దాచిపెట్టుకొని తినక మూడు పిల్లం కష్టపడి దాచుకున్న డబ్బులు తీసుకుపోయి అన్నలకో దమ్ములకో లేకపోతే ఫ్రెండ్కో వాడికో వీడికో ఇచ్చి ఇల్లు కొనరా, స్థలం కొనరా, పొలం కొనరా, ఇంకోటి కొనరా అంటే చివరికి ఇండియా వెళ్ళి చూసేటప్పటికి అది ఎవడి పేరు మీదో ఉంటే వీళ్ళు షాక్ అవుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే ఇలాంటి పరిస్థితుల వల్ల మన ఇంట్లోనే మనకి శత్రువులు కూడా తయారవుతారు అనమాట. తోడబుట్టినోడైనా శత్రువు అవ్వచ్చు, అక్కో చెల్లో శత్రువు అవ్వచ్చు, ఎవరైనా సరే శత్రువు అవ్వచ్చు.